ఇష్టపూర్వకంగా దేవునితో గడపడం నేర్చుకోండి. కష్టంగా వద్దు. నువ్వు చేసే ఆరాధన ప్రభు సన్నిధికి చేరితే ఆయన సన్నిధి నుండి కృప మన మీదకి దిగి వస్తుంది. ఆయన కృప మన మీదకి వస్తే మన జీవితాలు ఎలా మారుతాయో మనం ఊహించుకోలేం. అంత ట్రెమెండస్ చేంజ్ మన జీవితాల్లో ఉంటుంది. అంత గొప్పగా దేవుడు మారుస్తాడు. అంత ఉన్నతమైన స్థితిగతులు ప్రభు మనకిస్తాడు. సో ఆయన కృప మన మీదికి దిగి వచ్చేంతగా మనం ఆరాధన చేసే వాళ్ళమై ఉండాలి. పాస్టర్ గారు ఆత్మతో నింపబడి ఆరాధన చేస్తున్నప్పుడు సంఘం కూడా అదే ఆత్మావేశంతో సంఘంలో నిలబడినప్పుడు ఇద్దరు కలిసి ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు కృప దిగి వస్తుంది మన మీదికి. మనం ఆరాధన చేసినప్పుడు ఆ ఆరాధన ప్రభువుకి అంగీకారముగా ఉండాలి. దావీదు భక్తుడు చేసిన ఆరాధన ప్రభువుకు నచ్చింది. అందుకే దేవుడు ఆయన్ని గొర్రెల కాపరి స్థితి నుంచి మహారాజుగా హెచ్చించాడు. అది కృప. స్తోత్రం. ఆయన ప్రభువుని ఆరాధించిన విధానం. ప్రభువుని అలా ఆరాధించండి. ఆరాధించే హృదయపూర్వకంగా ప్రభు నామాన్ని గణపరిచే 10 మంది ఉన్న చాలు, కృప సంఘం మీదికి దిగి వస్తుంది. ప్రతి కుటుంబం మీదికి దిగి వస్తుంది. సో అలాంటి కుటుంబాలు దేవునికి కావాలి, అలాంటి మనుషులు దేవునికి కావాలి.